ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, విప్రో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇంటర్ గ్లోబ్, ఏబిఐ, కోటక్ మహేంద్ర, సన్ ఫార్మా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు, లేదా యూట్యూబ్ లో కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అడగొచ్చు. నేను రత్నాకర్ గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా అయితే మనం రత్నాకర్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్, మనం చూసినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు మరి నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి అసలు ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా? అసలు ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది సార్? మీరు తెలుసుంటుంది, ట్రంప్ గారు అల్టిమేటం ఇచ్చాడు ఇరాన్ కి. దీని వలన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $105 నుంచి $110 వెళ్ళింది. 2-3 విషయాలు ఉన్నాయి. ఆర్బీఐకి ఏదైతే రెపో రేట్ ఆపర్చునిటీ ఉందో రిడక్షన్ చేయడానికి అది తగ్గిపోయిందండి. ఎందుకంటే నెక్స్ట్ 1 year ఇన్ఫ్లేషన్ బాగా ఉండవచ్చు బికాస్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. ఆల్రెడీ చాలా మంది ట్రేడర్స్ ఆన్ ది గ్రౌండ్ కంప్లైంట్ చేస్తున్నారు, 25% ఇంక్రీజ్ అయింది లాజిస్టిక్ కాస్ట్ అని చెప్పేసి. సో అది దే వాంటెడ్ టు పాస్ ఆన్. అండ్ మెనీ ఆఫ్ ది ప్రోడక్ట్స్ మీరు అబ్జర్వ్ చేశారు లేదా ప్రేక్షకులు కానీ, మెనీ ప్రోడక్ట్స్ ఫస్ట్ April నుంచి ఆల్మోస్ట్ 20-25% పెరిగాయండి. ఇప్పుడు ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ బిగ్ బాస్కెట్ అన్నిట్లో కూడా before 31st March, after 31st March, there is a big change because of this increase in oil prices. So inflation impact chala untundi. Liquidity in the stock market is coming down. And రెండోది కాన్ఫిడెన్స్, where this war ends. War తొందరగా ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు కానీ ఈ రోజు పై రోజు ఎక్స్టెండ్ అవుతుంది. Both the teams are not coming for resolution. ఇది కొద్దిగా worrisome గా ఉందండి చాలా మందికి కూడా. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం మేడం. నమస్కారం అండి రత్నాకర్ గారు. ఒక 2 స్టాక్ సార్, ఎస్బిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్. లాన్ కోసం ఏ రేట్లో తీసుకోవచ్చు? శ్రీరామ్ ఫైనాన్స్ కి ఎక్కువ వడ్డేస్తానండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రన్స్ ఓవరాల్ కంట్రీస్ బ్యాంకింగ్ సిస్టమ్. మీకు తెలుసు కదా, ఎంటైర్ కంట్రీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బ్యాంక్ విత్ ఎస్బీఐ అండ్ గవర్నమెంట్ ఆల్సో హ్యావ్ ఎ మేజర్ రోల్ ఇన్ దాట్. గవర్నమెంట్ యాక్షన్స్ బట్టి ఎస్బీఐ యాక్షన్స్ కూడా మూవ్ అవుతాయండి ఓవరాల్ గా. అండ్ ఇట్ ఆల్సో షోస్ ద లిక్విడిటీ. మీరు ప్రాఫిట్ వైజ్ కొద్దిగా ఫాస్ట్ గ్రోత్ కావాలంటే శ్రీరామ్ ఫైనాన్స్ డెఫినెట్లీ హ్యాస్ అన్ ఆపర్చునిటీ. రైట్ సార్, అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, బజాజ్ ఫైనాన్స్ కరెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. అలాగే సిడిఎస్ఎల్ కూడా. CDSL hold hands, sir. As of now, year listings are going to be slowed down. At least 1 quarter liquidity in the market has been sucked, and FIS are sucked and DIS are pulling in money. Unless market positive realize after the pitch, CDSL will not see a positive outcome. Whereas IPOs are going to be very, very slow, and no IPO is giving a very positive outcome. And Bajaj Finance, sir, it's a good opportunity to enter. ఎందుకంటే స్టాక్ బాగా పడింది. Next 1 or 2 years they are going to do well. Only concern many people raise is liquidity concern of the people. ఈ ప్రైజెస్ పెరిగితే వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ సాలరీస్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ లాస్ గురించి మొత్తం పేపర్లు మాట్లాడుతున్నాయి కానీ ఇంక్రిమెంట్స్ ఆఫ్ ది పీపుల్ గురించి ఎక్కడ న్యూస్ లేదు. ఇంతకుముందు అయితే 6%, 7% గ్రోత్ ఇవన్నీ మాట్లాడేవాళ్ళు, ఇప్పుడైతే లేదంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ ఇట్ విల్ ప్రొసీడ్ అనేది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, శ్రీనివాస్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, సుజలాన్ ఈ ప్రజెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? అలాగే బజాజ్ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్ తీసుకోవచ్చా? సార్ తీసుకోవచ్చు సార్. అంటే కంపేర్ టు సుజలాన్, బజాజ్ ఫైనాన్స్ దానికి ఓటేస్తాము. సుజలాన్ లిటిల్ బిట్ లాంగ్, ఇనిషియల్లీ ఇట్ గాట్ సర్జ్. అంటే ఒక డికేడ్ బ్యాక్ విండ్ ఎనర్జీ వాజ్ వెరీ గుడ్. తర్వాత సోలార్ ఎనర్జీ హెస్ డన్ వన్, సోలార్ రిలేటెడ్ ఎనర్జీ హెస్ బీన్ డన్. ఇప్పుడు అందరూ అంటున్నారు సోలార్ కూడా ఇట్ ఈస్ కమింగ్ టు ఎ ఫ్యాక్ట్. అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ దిస్ సెక్టర్ ఈస్ వెరీ లిమిటెడ్ అండి. సిఏజిఆర్ గ్రోత్ ఈస్ లెస్ దెన్ 10% ఉంది.
సో ది పీపుల్ ఆర్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్ సైడ్ ఇన్ దిస్ సెక్టర్. ఏదో హైడ్రోజన్ కానీ ఇవి కానీ ఆర్ రిలేటెడ్ ఎనర్జీ స్టాక్స్ కి లాట్ ఆఫ్ కెపాసిటీస్ దేర్, బట్ కరెంట్ కెపాసిటీస్ దే ఆర్ గోయింగ్ వెరీ స్లో అండ్ గ్రోత్ ఇస్ వెరీ స్లో అండి. ఐ డోంట్ సజెస్ట్ టు బై సుజలాన్ రైట్ నౌ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రామారావు గారు కాల్ చేశారు. రామారావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. యాక్విటాస్ కెమికల్స్ ఒక 10% లాస్ లో ఉన్నాను, దాన్ని హోల్డ్ చేస్తా లేదంటే యావరేజ్ చేయొచ్చు కొంచెం చెప్తారా సార్? సార్ యావరేజ్ చేసుకోండి, అది యావరేజ్ చేసుకోండి సార్. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ రైట్ నౌ అండ్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఎమ్ఎండేస్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్. ఎందుకంటే ఇది ఆపర్చునిటీగా తీసుకుంటున్నారు అండ్ ఈ వారం మూలంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వలన స్పెషాలిటీ కెమికల్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. మీరు యావరేజ్ అవుట్ తీసుకుని పొటెన్షియల్ లాంగ్ టర్మ్ యూ విల్ సీ వెరీ గుడ్ రిటర్న్ ఇన్ నెక్స్ట్ 12 months to 18 months. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కృష్ణారావు గారు కాల్ చేశారు. కృష్ణారావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రత్నాకర్ గారు మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ టాటా స్టీల్, కిమ్స్ ఎంట్రీ ప్రైస్ చెప్తారు సార్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రైట్ టైం అండి ఇప్పుడు, ఎందుకంటే కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. హౌ దే ఆర్ ఓవర్కమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్. If they can do well in coming days, definitely the stock prices will go up. And most of the analysts recommended good timing to enter in HDFC Bank. ఎందుకంటే సెన్సెక్స్ లార్జ్ పుల్లర్ కూడా HDFC Bank, మీకు తెలియదే ఉంది. టాటా స్టీల్ అంటే స్టీల్ ఇండస్ట్రీ కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంది వేర్ ఇట్ విల్ హెడ్ అనేది. ఎందుకంటే ఓవరాల్ క్యాపెక్స్ కన్సంప్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఈజ్ లిమిటెడ్ అండి. ఇంతకు ముందు ఆల్మోస్ట్ 50% గ్రోత్ ఉండేది, ఇప్పుడు చాలా లిమిటెడ్ అయిపోయింది. అండ్ మెటల్ స్టాక్స్ ఇంపాక్ట్ ఇంకా కనిపించట్లేదు, ఎందుకంటే ఉక్రెయిన్ వార్ అయిన తర్వాత లాట్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ విల్ హ్యాపెన్ ఇన్ ఉక్రెయిన్ అనుకున్నాం, బట్ ఇట్ హాస్ నాట్ పిక్డ్ అప్. ఇటు పక్కేమో ఇరాన్ వార్ అవుతుంది. ఇక్కడ అల్యూమినియం పెరుగుతుంది అంటున్నారు కానీ స్టీల్ పెరుగుతుందని వాళ్ళు అనలేదు. అండ్ ఓవరాల్ ఆటో కన్సంప్షన్ ఈస్ కమింగ్ డౌన్, అంటే గ్రోత్ ఇన్ ఆటో ఇండస్ట్రీ హాస్ బీన్ లిటిల్ బిట్ స్లో డౌన్ అక్రాస్ ద వరల్డ్. స్టీల్ అందుకనే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లేదు సార్ యాజ్ ఆఫ్ నౌ. So currently it is wait and watch, but not an investable stock as of now. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. బెంగళూరు నుంచి కిరణ్ గారు కాల్ చేశారు. కిరణ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. సార్ 3 స్టాక్స్ ఉంది సార్, దీంట్లో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ ఏది అని చెప్పండి సార్. నీలా స్పేస్, రోటో, DCW, ఈ 3 స్టాక్స్ లో ఏది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది చెప్పండి సార్. అంటే పబ్లిక్ డిమాండ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉందా లేదా అని చెప్పలేం కానీ వన్ ఆఫ్ ది మీరు ఇంకో స్టాక్ చెప్పారు సార్, ఒకటి రోటో ఒకటి చెప్పారు, రెండోది ఏంటి చెప్పారు? DCW. ఓకే సార్, ఇది తీసుకోవచ్చు సార్, DCW తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ 18 to 24 months బై మెనీ అనలిస్ట్. అదర్ 2 స్టాక్స్ కరెంట్ గా ఆపర్చునిటీ అండ్ మూమెంటమ్ స్టాక్స్ తప్పించి లాంగ్ టర్మ్ స్టాక్స్ అని అనలిస్ట్లు ఎక్కడ మాట్లాడలేదు. జస్ట్ కీపింగ్ యూ పోస్టెడ్ ఆన్ దట్ యాక్చువల్లీ. రైట్ సార్, అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, అమర్ రాజా నుంచి అశోక్ లేలాండ్ కి షిఫ్ట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు సార్. యా డెఫినెట్లీ అశోక్ లేలాండ్ షిఫ్ట్ అవచ్చండి, ఎందుకంటే గవర్నమెంట్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ లార్జ్ ట్రక్స్ అండ్ లార్జ్ buses has been the forte now and good orders are coming in this segment. So Ashok Leyland electric trucks, electric buses lo ochindi, they are saying good order book size, please move ante. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు కాల్ చేశారు. దుర్గా ప్రసాద్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్. అడగండి అండి, రత్నాకర్ గారు ఉన్నారు. హలో సార్, డిఫరెంట్ టెక్నాలజీ హోల్డ్ చేస్తా సార్. ఏ స్టాక్ మేడం మీరు చెప్తుంది? డిఫరెంట్ టెక్నాలజీ సార్. Dixon Technologies హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే they are doing extremely well. They are the OEM suppliers for many of the brands in India and the growth of electronics is continued to do well. ఓన్లీ ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే సార్, సెమీ కండక్టర్ చిప్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా హెస్ బీన్ ఇంక్రీజ్. దానివల్ల మీరు ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు కానీ ల్యాప్టాప్ ప్రైజెస్ కానీ టీవీ ప్రైజెస్ కానీ 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ పెరిగాయి. మనకు అది తెలియట్లేదు, అబ్జర్వ్ చేయట్లేదు. దానివల్ల కొద్దిగా కాంట్రాక్షన్ ఉందని చెప్పి టెక్సన్ వాళ్ళు మనం ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇచ్చారు. బట్ హోప్ఫుల్లీ ఇట్ విల్ డూ వెల్ అండి కమింగ్ డేస్ లో. ఎనీవే కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఈస్ గోయింగ్ అప్ అండ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇస్ కంటిన్యూ టు చేంజ్. తీసుకొస్తాం లాంగ్ టర్మ్ బెట్. రైట్ సార్, అలాగే భారత్ కుకింగ్ కోల్, సగిలిటీ ఇండియా, క్వాలిటీ వాల్స్ ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్.
క్వాలిటీ వాల్స్ హోల్డ్ చేయండి కరెంట్లీ, ఎందుకంటే కన్సంప్షన్ స్టోరీ హౌ పీపుల్ విల్ గో. సమ్మర్ ఇస్ అ గుడ్ టైమ్ ఫర్ దెమ్. మొమెంటమ్ వైజ్ ఇట్ మే డూ వెల్, బట్ మార్కెట్ నెగిటివ్ అనేసి దానికి హిట్ అవుతుంది. మిగతా రెండు కూడా వెరీ లాంగ్ టర్మ్ పాజిటివ్ అవుట్లుక్ స్టాక్స్ అండి. కరెంట్ రేట్ ఈస్ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్ ఫర్ us to enter and wait for another 2 years to see decent outcome from this stocks. రైట్ సార్. అలాగే అసలు ప్రెసెంట్ అసలు ఏ సెక్టార్లు బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? కరెంట్ గా ఆయిల్ అండ్ గ్యాస్ అండి, ఎందుకంటే ఈ రూపీ డాలర్ మొమెంటమ్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇంక్రీజ్ ఇస్ వెరీ పాజిటివ్ ఫర్ దమ్ యాక్చువల్గా, బికాస్ ద టాప్ లైన్స్ విల్ గ్రో. బాటమ్ లైన్స్ సంగతి తెలియదు కానీ టాప్ లైన్స్ విల్ కంటిన్యూ టు గ్రో. సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ కమింగ్ డేస్ లో. ఫర్టిలైజర్ స్టాక్స్ ఒకటి మీరు వినుంటారు, ద కాస్ట్ ఈస్ గోయింగ్ అప్ అనేది. ఇట్ ఈస్ లార్జర్ ఇంపాక్ట్, బట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి. అదర్ దాన్ దాట్స్ మనకి క్యాపెక్స్ రిలేటెడ్ స్టాక్స్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. లాస్ట్ టైం ఆటో స్టాక్స్ కూడా చెప్పాం, విచ్ ఇస్ కంటిన్యూయింగ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. బట్ అదర్ సెక్టర్స్ వెయిట్ అండ్ వాచ్ అండ్ కాషియస్ అండి. ఏదర్ ఇట్ ఈస్ బ్యాంకింగ్ కానివ్వండి, ఫిన్టెక్ కానివ్వండి, అదర్ సెకండ్ కన్స్యూమర్ స్టాక్స్ కానివ్వండి, కరెంట్లీ వెయిట్ అండ్ వాచ్ అండి. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్, నాగేంద్ర గారు కాల్ చేశారు. నాగేంద్ర గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ 2 స్టాక్స్ హోల్డింగ్ లో ఉన్నాయి సార్ లాంగ్ టర్మ్ వ్యూతో. ఒకటి కెనరా బ్యాంక్, పర్చేజ్ రేట్ 100 రూపీస్ యావరేజ్ ప్రైస్, అది ఈ టైంలో ఇంకా యాడ్ చేసుకోవచ్చా? రెండవది ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, అది 235 లో పర్చేజ్ అయినా సార్ యావరేజ్ ప్రైస్, అది ఇంకా ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? ఈ 2 స్టాక్స్ పై చెప్పండి సార్. ముఖ్యంగా ఎన్సిసి పైన కొద్దిగా క్లారిటీ ఎక్కువగా ఇవ్వండి సార్. ఎన్సిసి తగ్గింది, బేసికల్లీ వాళ్ళ ప్రాఫిటబిలిటీ తగ్గిందని. ఆర్డర్ బుక్ బాగుంది సార్. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్ యాక్చువల్గా. సో నాట్ టు వరీ, గుడ్ ప్రైస్, ఎంట్రీ ప్రైస్ పాయింట్ మీరు కొనండి, ఇట్ విల్ డూ వెల్. సడన్లీ లాస్ట్ 1.5 year అది కూర్చొని ఉంది. we are expecting it will do well. Once the profitability increases, position changes, there is a very likely the company will do well actually. The other stock కూడా గుడ్ యావరేజ్ చేసుకోవచ్చు అంటే మీరు చెప్పింది యావరేజ్ చేసుకొని నెక్స్ట్ 6 months లో గ్రోత్ లో మంచి మొమెంటం వస్తుంది. యూ కెన్ మేక్ గుడ్ ప్రాఫిట్ అండ్ లాంగ్ టర్మ్ ఇట్ విల్ డూ వెల్ అండి. రైట్ సార్. అలాగే ముఖేష్ గారు అడుగుతున్నారండి, వేదాంత అండ్ హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్ అండ్ కెనరా బ్యాంక్ ఎంట్రీ లెవెల్స్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. కెనరా బ్యాంక్ ఇది గుడ్ ఎంట్రీ లెవెల్ అండి. నో నీడ్ టు బి బాదర్డ్ యాక్చువల్లీ. ప్లీజ్ ఎంటర్ రైట్ నౌ యాజ్ ఆఫ్ టుడే. అండ్ అదర్ స్టాక్ కూడా యూ కెన్ హోల్డ్ ఇట్, బట్ డోంట్ బై రైట్ నౌ టిల్ వీ హ్యావ్ ఎ వెరీ పాజిటివ్ అవుట్కమ్స్ ఆఫ్ ది క్యూన్. ఈ వీక్ నుంచి మీకు రిజల్ట్స్ వస్తాయి. టీసీఎస్ ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ గైడెన్స్ హౌ ద ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ అవుట్పుట్ ఈస్ లుకింగ్ అండ్ వేర్ ఇట్ ఈస్ హెడ్డింగ్. కొద్దిగా ఈ అనాలిసిస్ వచ్చిన తర్వాత వీ విల్ టేక్ ఎ కాల్ అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, శేఖర్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. శేఖర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, సార్ అడగండి. 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటాను. యూనియన్ బ్యాంక్, బయోకాన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ 3 ఎంట్రీ లెవెల్ చెప్తారా మేడం? ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? సార్ బయోకాన్ హోల్డ్ చేయండి. స్టిల్ వీ హ్యావ్ టు లిసన్ ఎ లాంగ్ న్యూస్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్గా. యూనియన్ బ్యాంక్ అండ్ అదర్ బ్యాంక్ బోత్ ఆర్ గుడ్ ఎంట్రీ పాయింట్స్ రైట్ నౌ. మీరు ఇక్కడ నుంచి 18 months చూడగలిగితే యూ విల్ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్ అంటే నాట్ ఇమీడియట్. ఇది మొమెంటమ్ స్టాక్ కాదు ఇమీడియట్ గా రిజల్ట్స్ చూడటానికి. మీకు 18 months యూ విల్ సీ ఏ పాజిటివ్ మొమెంటమ్ అండి. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్, హరినాథ్ గారు కాల్ చేశారు. హరినాథ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్, అనంతరాజు ఎల్టీ ఫుడ్. Both are good, but cautious approach అండి across the industry. Nobody is saying that they will do exponentially wait. కొద్దిగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత we will do wait and watch. రైట్ సార్. అలాగే అనుష గారు అడుగుతున్నారండి, గ్రో 65% ప్రాఫిట్ లో ఉన్నారంటండి. అలాగే యూనియన్ బ్యాంక్ 13% ప్రాఫిట్ లో ఉన్నారంట. హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. యూనియన్ బ్యాంక్ ఇంకా ఇట్ విల్ డూ వెల్ అండి. నో నీడ్ టు సెల్ రైట్ నౌ. హోల్డ్ చేయండి, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ కేమ్ డౌన్ లాస్ట్ వీక్ కాబట్టి గుడ్ ఆపర్చునిటీ టు గ్రో. అదర్ స్టాక్ మీరు అమ్మొచ్చండి ఇప్పుడు కరెంట్ గా. వీ కెన్ లుక్ ఫర్ అదర్ ఆపర్చునిటీ. గారు సార్, ఇది రామ్ గారు అడుగుతున్నారండి, డిక్స్ ఇండియా అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ ప్రెసెంట్ కొనొచ్చా అని అడుగుతున్నారు. ట్రేడింగ్ పర్పస్ కోసం అంటండి, అలాగే షార్ట్ టర్మ్ కోసం అంట. అదే విధంగా వాట్ ఈస్ ద స్టాప్ లాస్ లెవెల్ ఫర్ గ్రోత్ అని అడుగుతున్నారు సార్.
ఐడిఎఫ్సి బ్యాంక్ సజెస్ట్ చేయండి, అది అనుకున్న విధంగా మొదలుకెళ్ళలేదు. మీకు తెలుసు కదా, దే ఆల్సో గాట్ ఇన్ టు ట్రబుల్ ఇన్ రాజస్థాన్. దాని తర్వాత స్టాక్ హ్యాస్ బీన్ నాట్ డూయింగ్ ఏ గ్రేట్ సైన్. ఐ లాస్ దెమ్ టు అవాయిడ్. డిక్సన్ మాత్రం యూ కెన్ టేక్ అన్ ఆపర్చునిటీ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంటం. అయితే ఇమీడియట్ మూమెంటం ఉంటుందంటే ఐ డోంట్ నో హౌ ద మార్కెట్ విల్ రియాక్ట్, బట్ డిక్సన్ డెఫినెట్లీ హ్యాస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు బై అండ్ ట్రేడ్ విత్ ఇట్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. మహేష్ గారు కాల్ చేశారు. మహేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, జూబ్లియంట్ ఫార్మా, ఆర్చిడ్ ఫార్మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అలానే సిఎస్బి బ్యాంక్ లో ఇప్పుడు ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, ఎంటర్ అవ్వచ్చాను. Sir, PSB Bank, if enter sir, good price opportunity. Please do take this thing. Pharma industry, it's a positive outlook on it, not negative. ఎందుకంటే ట్రంప్ ఫార్మా మీద మేజర్ గా ఇంపాక్ట్ చేయలేదు. They are expected to do well, and price point still we are in a positive outlook. All the two companies what you presented today is good for entry and make money out of it. రైట్ సార్, అలాగే సింధు గారు అడుగుతున్నారండి, విప్రో నుంచి కోఫోర్జ్ కి షిఫ్ట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు సార్. డెఫినెట్లీ విప్రో ఇస్ స్లోయింగ్ డౌన్ అంటే మీరు ఓవరాల్ గా స్టాక్ చూస్తే కోఫోర్జ్ ఇస్ గోయింగ్ వెల్. యాక్చువల్లీ రీసెంట్ వైల్ లో కూడా ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ టైల్ విండ్స్, ఏఐ టైల్ విండ్స్ ఏవైతే ఎఫెక్ట్ ఉన్నాయో కంపేర్ టు విప్రో దీనికి ఎక్కువ ఉంటుందండి కోఫోర్జ్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, బట్ ఐ రిక్వెస్ట్ యూ కెన్ మూవ్ హెడ్ విత్ ద సెల్లింగ్ విప్రో అండ్ మూవింగ్ టు కోఫోర్జ్ అంటే. రైట్ సార్, అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, సిఏఎంఎస్, కాన్కార్, హుండాయ్ 25% లాస్ లో ఉన్నారంట అండి, ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం అంట 2 years కి. క్యామ్స్ హుండాయ్ హోల్డ్ చేసుకోండి, నో నీడ్ టు బి బాదర్డ్. దే బోత్ విల్ కమ్ బ్యాక్ వెరీ అగ్రెసివ్ ఇన్ ద మార్కెట్, ఎస్పెషల్లీ హుండాయ్ మార్కెట్ షేర్ తగ్గడం వల్ల ఇష్యూ ఉంది. క్యామ్స్ కి ఏంటంటే ఓవరాల్ గ్రోత్ ఇన్ స్టాక్ మార్కెట్ హెస్ బీన్ స్లోడ్ డౌన్, అందుకనే ఇంపాక్ట్ అయింది. అదర్ 2 stocks మీరు ఎగ్జిట్ అవ్వచ్చు సార్. లుక్ ఫర్ అదర్ సెక్టర్స్ విచ్ యూ కెన్ బై అండ్ గ్రో. రైట్ సార్, అలాగే అసలు మరి ప్రెసెంట్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా సార్? ఇది రైట్ టైమేనా? చాలా మంది అంటున్నారు ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈలో కొన్ని స్టాక్స్ ఫండమెంటలీ గుడ్ కంపెనీస్, ప్రైస్ పాయింట్స్ చాలా పడ్డాయి, గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే సెన్సెక్స్ కేమ్ టు 71,000 ఫ్రమ్ 84, అంటే ఆల్మోస్ట్ 20% అప్సైడ్ ఉంది. అండ్ దీస్ స్టాక్స్ విల్ డూ మోర్ దెన్ 100% అనేది వాళ్ళ ఫిలాసఫీ. దేర్ వెరీ గుడ్ స్టాక్స్ ఆర్ అవైలబుల్. మీరు కొద్దిగా రీసెర్చ్ చేసి టేక్ గైడెన్స్ ఆఫ్ యువర్ స్టాక్ ఇన్వెస్టర్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి. సో ఇట్ విల్ డూ వెల్. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎంట్రింగ్. నో నీడ్ టు బి పానిక్, నో నీడ్ టు బి వరీడ్. ఎందుకంటే వాల్యుయేషన్స్ కేమ్ డౌన్. ఎందుకంటే స్టాక్ ఇంకో 2,000 points పడుతుందో కానీ అంతకు మించి ముందరికి వెళ్ళదు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సుధాకర్ గారు కాల్ చేశారు. సుధాకర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మా. ఇప్పుడు అనంత రాజ్యం అండ్ ఏటీజీఎల్ ఉన్నాయండి, వాటి గురించి ఏమైనా చెప్తారా? నేను 700 తీసుకున్నాను, 725 రూపాయలు పర్చేజ్ చేశాను. హలో సార్, మీరు కొద్దిగా డౌన్ లో ఉంది, వాటికి ఇప్పుడు కొద్దిగా 2,500 ఉన్నాయి సార్. వాటిని అన్నీ ఉంటారా లేకపోతే అట్లే ఉంచమంటారా సార్? మీ వాయిస్ నెగిటివ్ ఏం కాదు, బోత్ ఆర్ గుడ్ స్టాక్స్. మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ అవటం వలన పడ్డాయి తప్పించి దాని కాదు. యావరేజ్ అవుట్ చేసుకోండి, గుడ్ ఆపర్చునిటీ. కమింగ్ డేస్ లో సెంటిమెంట్ ఇంప్రూవ్ అయితే దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మరి లాంగ్ టర్మ్ హోల్డర్ అయితే గుడ్ ఆపర్చునిటీ, మొమెంటం అయితే మాత్రం నాట్ ఎ గుడ్ ఆపర్చునిటీ. యూ కెన్ సెల్ అండ్ లుక్ ఫర్ అదర్ ఆపర్చునిటీ. లాంగ్ టర్మ్ డెఫినెట్లీ ఇట్ విల్ డూ. కంపెనీ ఇస్ డూయింగ్ వెల్ అండి, దే ఆర్ నాట్ డన్ ఎనీథింగ్ బ్యాడ్, ప్రాఫిట్స్ ఆర్ గ్రోయింగ్, థింగ్స్ ఆర్ మూవింగ్ అహెడ్. ఇట్స్ ఓన్లీ ఓవరాల్ మార్కెట్ సినారియోస్ వెరీ నెగిటివ్ ఫర్ దెమ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రజిత గారు కాల్ చేశారు. రజిత గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్బీఐ ఈటీఎఫ్ పెట్టాను సార్, సిల్వర్ ఈటీఎఫ్స్ 35% లాస్ లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయాలా? సిల్వర్ ఇనిషియల్లీ గ్రో అయిందండి టూ మచ్ గా. మీకు తెలుసు కదా, 4 lakhs rupees per kg వెళ్ళిపోయింది. అలాంటిది మొన్న రీసెంట్ గా 2 lakhs పడింది. మళ్ళీ ఇది రివైవ్ అవుతుందా అంటే పీపుల్ డోంట్ నో హౌ ద మార్కెట్ విల్ రియాక్ట్. ఆ గోల్డ్ హెవెన్ ఏదైతే ఉందో, సిల్వర్ హెవెన్ ఏదైతే ఉందో మెటల్ స్టాక్స్ లో, ఆ మూమెంట్ పోవటం వలన నెగిటివ్ అయిందంటే ఓవరాల్ గా. ఇప్పుడు అంతా ఫోకస్ ఇస్ హోల్డింగ్ డాలర్స్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెస్ట్మెంట్స్ అని అటు మూవ్ అయ్యి, అందుకని గోల్డ్, సిల్వర్ బోత్ హ్యావ్ ఫాలెన్ డౌన్.
కరెంట్ గా యూ హ్యావ్ టు బేర్ అండి అంటిల్ యూ సీ పాజిటివ్ అవుట్. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 month. ఈ వార్ అయిపోయి నెక్స్ట్ మూమెంట్ ఎక్కడ అనేది మనకు తెలిసేదాకా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టెల్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ టు హోల్డ్ ఆర్ బ్యాడ్ టు హోల్డ్ అని. రైట్ సార్. అలాగే కిషోర్ గారు అడుగుతున్నారండి, ఎస్హెచ్ కేల్కర్ 30% లాస్ లో ఉన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. సార్ యూ కెన్ ఎగ్జిట్ అండి, లుక్ ఫర్ అదర్ స్టాక్స్ విచ్ హాస్ ఎ హై పొటెన్షియల్ టు డూ. కరెంట్ గా మీరు ఎగ్జిట్ చేయగలిగితే చేయండి, బికాస్ నథింగ్ వెరీ పాజిటివ్ అబౌట్ దెమ్ యాక్చువల్లీ. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఒక 2 టాప్ స్టాక్స్ ఉన్నాయి, ఒకటి అపోలో టైర్స్, ఒకటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్. 2 క్రెడిట్ రేట్లు తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? Definitely, sir. Both are expected to do well. Apollo and Power Finance Corporation, they both play a very important role in the overall growth of the economy. There is definitely a good opportunity. Please take and hold it for long-term basis. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, నరసింహారావు గారు కాల్ చేశారు. నరసింహారావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్తే సార్. నమస్తే మేడం. అడగండి. సుజలాన్ గురించి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి కనుక్కోవాలను. ఓకే సార్, సుజలాన్ ఏం లేదు, నథింగ్ నెగిటివ్. బట్ ఏమైందంటే ఓవరాల్ విండ్ ఎనర్జీకి సంబంధించింది కాస్ట్ వర్సెస్ రిటర్న్స్ ఆర్ నాట్ సో గ్రేట్ అండి. పేబ్యాక్ పీరియడ్ ఇంక్రీజ్ అవటం వలన చాలా మంది షై అవుతున్నారు. ఆర్డర్ బుక్ ఆఫ్ సుజలాన్ ఇస్ నాట్ గ్రోన్ as I thought. Initially there was very positive outcome, but later it came down. So the company is doing, the tailwinds of wind industry has been very slow compared to the solar industry. దాని వల్ల సుజలాన్ కొద్దిగా నెగిటివ్ ఉంది కరెంట్ మార్కెట్ మొమెంటం లో. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏమంటే క్యాపిటల్ అలొకేషన్ ఒకటి వాజ్ అ మేజర్ ఇష్యూ. దే ట్రైంగ్ టు రేజ్ మనీ అండ్ గ్రో. On other side, they got into another recent ఒక ఇష్యూ వచ్చింది, వినే ఉంటారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఈ రెండు కొద్దిగా మార్కెట్ ని ఇంటర్నల్ గవర్నెన్స్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ గా ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్స్ వచ్చి అరౌండ్ 75 to 80 మధ్యలో కొట్టుకుంటున్న స్టాక్ 100కి వెళ్ళాల్సింది 60 పడిపోయింది సార్. Unless the bank comes with a very positive outcome that they are going to tackle అనేది it will be seen very positive. Otherwise, they are not very positive about this particular area actually. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి అనిల్ గారు కాల్ చేశారు. అనిల్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్తే అండి. యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ అండ్ హిందుస్థాన్ లివర్ ప్రస్తుతం కొంచెం 15% లాస్ లో ఉన్నాను. యావరేజ్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చమంటారు? యునైటెడ్ బెవరేజెస్ హోల్డ్ చేయండి సార్. హెచ్యుఎల్ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్, ఎందుకంటే ఓవరాల్ టైల్ విండ్స్ ఆఫ్ ది కంట్రీ లిక్విడిటీ గ్రోత్ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. హెచ్యుఎల్ అయితే మీరు అమ్మొచ్చు సార్. యునైటెడ్ బెవరేజ్ హోల్డ్ చేయండి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ బ్యాక్ వెరీ గుడ్. ఎందుకంటే మూడ్ బ్యాడ్ గా ఉన్నా గుడ్ గా ఉన్నా ద పర్ఫార్మెన్స్ విల్ బి వెరీ గుడ్. కింగ్ ఫిషర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్రాండ్ హ్యావింగ్ ఎ కాంపిటీషన్ లోకలీ, స్టిల్ దే హోల్డ్ ద మార్కెట్ షేర్ అండ్ ద గ్రోత్ అండి. ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, లక్ష్మణ్ గారు కాల్ చేశారు. లక్ష్మణ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఆర్ఈసి ఎంఆర్ఎఫ్ ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవచ్చా లేదంటే ఇంకా కొద్దిగా డౌన్ అయిన తర్వాత తీసుకోవాలా? ఈ 2 షేర్ల పై చెప్పండి. ఆర్ఈసి ఆల్రెడీ డౌన్ అయింది సార్. గుడ్ ఆపర్చునిటీ ఫర్ వాల్యుయేషన్స్ ఇస్ కన్సెంట్. ఈవెన్ ఎంఆర్ఎఫ్ కూడా గుడ్ ఆపర్చునిటీ, బట్ ఎంఆర్ఎఫ్ కంటే అపోలో టైర్స్ ఇస్ డూయింగ్ వెల్. మీరు అటుపక్క చూస్తే బాగుంటుందని నేను అంటున్నాను. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, రమేష్ గారు. రమేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నేను జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 218 లో హోల్డ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఈ కరెంట్ ఫాల్ లో ఇంకా అక్యుములేట్ చేయొచ్చా? అలానే పేటిఎం సార్, పేటిఎం అనేది ఒక 20% లాస్ లో ఉన్నాను. దాన్ని హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా? Paytm average shares, sir. Actually, they lost market share. They are expected to build back the market share very aggressively. Currently, management slow down. JSW Infra kuda ante. Their order book has been slowed down a little bit. Actually, last 2-3 years they performed well. Order book slowed down valla kodiga bearish trend lo vachindi sir. Ee quarter result ante financial year results but outcome ఏంటనేది విన్న తర్వాత we can take a call sir. What management layout is saying, if the order book is expected to grow well, we can buy and hold it for a long term basis. రైట్. థ్యాంక్ యూ రత్నాకర్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.